గురుదేవ 2020లో మొదటగా భగవద్గీత అసలు జూమ్ క్లాస్ మొదలైనప్పుడు మొదటగా మేము విన్నది భగవద్గీత గురుదేవ. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే అసలు ఏమీ తెలీదు పరమాత్మ. ఈ జ్ఞానం గురించి వీటి గురించి ఏం తెలీదు. ఎవరన్నా ఎక్కడికన్నా పారాయణలకు పోయినప్పుడు వాళ్ళు శ్లోకాలు అనర్గళంగా చదువుతుంటే వాళ్ళని చూసి అబ్బా! ఎంత బాగా చదువుతున్నారు కదా! వీళ్ళు ఎట్లా చదువుతున్నారో, వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో అట్లా అనుకోవడం తప్ప ఏమీ తెలీదు గురుదేవ. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అంటే ఇప్పటికి మేము ఎన్ని గ్రంథాలు విన్నాం మీ నుంచి. భగవద్గీత, ప్రౌఢ గ్రంథమైన వివేక చూడమని, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, ప్రకరణ గ్రంథాలు ఇలాంటి ఎన్నెన్నో విన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ భగవద్గీత వింటున్నాం గురుదేవ. అసలు ఎంత సంతోషంగా ఉందంటే హ్మ్. ఒక 5 ఏళ్ల తర్వాత ఒక అమ్మాయి పుట్టింటికి పోయిందనుకో, ఆ అమ్మాయి మనసు ఎంత సంతోషపడుతుందో, ఇప్పుడు భగవద్గీత వింటుంటే మా మనసు అట్లా పులకరించిపోతుంది పరమాత్మ. అంత సంతోషంగుంది. ప్లస్ మీరేమన్నారు? భగవద్గీత వినే కొద్దీ కొత్త కొత్తగా అర్థమవుతుంది అన్నారు. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు అర్జున విషాద యోగంలో చివరి శ్లోకంలో జాయిన్ అయినాను గురుదేవ. ఇంకా అర్జున విషాద యోగంలో పెద్దగా ఏం ఉండదు కదా అన్నట్లు అనుకున్నాను గురుదేవ. కానీ ఇప్పుడు మీరు అర్జున విషాద యోగం చెబుతూ దీనికి సంబంధించిన పాత్రలను భారతంలోని విషయాలన్నీ చెప్పడము అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది గురుదేవ. ఇంకా వచ్చేసి 10వ శ్లోకం గురుదేవ. మదర్తి అంటే ఏమి, తదర్థ అంటే ఏమి 9వ శ్లోకంలో బాగా అర్థమైంది గురుదేవ. 10వ శ్లోకానికి వచ్చేసరికి అసలు ఎంత మనసు ఇట్లా అయిపోతుంది గురుదేవ. ఎంత సంతోషం అయిపోతుందంటే ఆహా! దుర్యోధుని మనస్థితి ఇలా ఉండటం వల్ల ఆ సేనను మన సేన అని, మన సేనను ఆ సేన అని, అక్కడ ఉండేది దృష్టద్యుమ్నుడిని చెప్పాల్సిన కాడ భీముడిని చెప్పడము. అసలు గురుదేవ మీ ఈ శ్లోకం గనక మేము ఇలా వినకపోతే మేము మీ బుక్ కాకుండా ఇంకో గ్రంథం ఇది కూడా చాలా గొప్ప గ్రంథమే గురుదేవ. అంటే గొప్ప వాళ్ళు చెప్పిన భగవద్గీత అని గురుదేవ. దీంట్లో ఎలా ఉందంటే భీష్మ పితామహునిచే సురక్షితమైన అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యము జయించుట సులభము అని ఉంది గురుదేవ దీంట్లో. అసలు అక్కడ ఉండే అర్థానికి ఇప్పుడు మీరు చెప్పిన అర్థానికి ఎంత వేరు ఉందో అంత వేరుగుంది. ఎంత అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆ క్యారెక్టర్స్ ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆ సిచ్యుయేషన్ ఎట్లా అర్థం చేసుకోవాలి, అసలు నా భూతం నా భవిష్యత్తు పరమాత్మ అని అసలు చెప్పడానికి మాట లేదు, భాష రాదు, మాకు అసలు అంత అర్హత కూడా లేదు అని అనుకుంటున్నా గురుదేవ. గురుదేవ ఇంకా 5 నిమిషాలు టైం ఉంది గురుదేవ. ఒక్క 2 నిమిషాలు టైం తీసుకుంటా గురుదేవ. ఇది కాదు గురుదేవ, ఇంతకు ముందు కూడా ఒక అతను క్వశ్చన్ అడిగాడు గురుదేవ. ఇట్లా ప్రశ్నల టైంలో మీకు ఏమడిగారంటే రాముడి గురించి అడిగినారు గురుదేవ. అసలు మీరు ప్రిపేర్ అవ్వలేదు, బుక్ చూడలేదు, టక్క 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 రాముడి వంశంలోని పూర్వీకుల గురించి ఒక 15 మంది 16 మంది పేరు టక్క టక్కడే చెప్పుకుంటూ వస్తున్నారు గురుదేవ. తద్దినాలు పెట్టేటప్పుడు 3 తరాల పేర్లు చెప్పడానికి తెలియక యజ్ఞమ్మ యజ్ఞయ్య అని చెప్పుకునే పరిస్థితిలో ఉండే మేము అసలు మీరు అట్లా చెప్తుంటే అసలు ఇట్లా పులకరించిపోయింది పరమాత్మ. అసలు మీ వయసు 8 ఏళ్ళ 80 ఏళ్ళ 18 ఏళ్ళ మేము పొరపాటు పడుతున్నామా అనిపించింది గురుదేవ. ఇంకొకటి వచ్చేసి మొన్న అక్షోహిణి గురించి అడిగినారు గురుదేవ ఒకతను. అడిగితే అక్కడ గుర్రాల సంఖ్య ఎంత, ఏనుగుల సంఖ్య ఎంత, కాల్బలం సంఖ్య ఎంత, అప్పటికప్పుడు అసలు బుక్ చూసింది లేదు. ప్లస్ ఇంక ఇప్పుడు భారతంలోని క్యారెక్టర్స్ చెప్పేటప్పుడు వాళ్ళ వెనక వంశం ఏంటి, వాళ్ళు ఎవరికి పుట్టారు, వాళ్ళ వంశం ఏంటి, వాళ్ళకి ఆ పేర్లు ఎందుకు వచ్చినాయి, పరమాత్మ అసలు ఎంత పుణ్యం చేసినాము మేము, ఎన్ని జన్మల్లో పుణ్యం చేసినాము ఇలాంటి గురుదేవులు దొరకడానికి అని అనిపిస్తుంది గురుదేవ. ఇంకా ఈ రోజు 10వ శ్లోకం విన్నాక ఒక్క మాట అయితే ఖచ్చితంగా మనసు అట్లా అనిపిస్తుంది గురుదేవ. ఎట్లా అనిపిస్తుంది అంటే త్రేతాయుగంలో రాముడితో పాటు వానరులు ఉన్నారు, అప్పుడు వాళ్ళ సమకాలీలు ఉన్నారు, వాళ్ళ అబ్బా మేము రాముడితో పాటు ఉన్నాము, మేమెంత అదృష్టవంతులమో అనుకున్నారు. అదే ద్వాపర యుగంలో కృష్ణుడితో పాటు ఉన్న యాదవులు, ఉద్ధవుడు వీళ్ళంతా ఉన్నారు. ఈ కుచేలుడు అమ్మగారు చెప్తున్నారు ఈ రోజు కుచేలుడు ఎంత చక్కగా చెప్పినారు, అమ్మ మీకు కృతజ్ఞతలు తల్లి. వాళ్ళంతా అదృష్టవంతులు అనుకుంటున్నాం గురుదేవ. తర్వాత భాగవతంలో శుకుడున్నాడు, శుకుడితో చెప్పించుకున్న పరీక్షిత్ ఎంత అదృష్టస్తుడు, వారం రోజుల్లో 7 దినాల్లో మోక్షాన్ని పొందినాడని. ఇప్పుడు చెప్తున్నాం పరమాత్మ దేవిశెట్టి చలపతిరావు గురువు గారు ఉన్న టైంలో మేమున్నాము, మాధవి అమ్మగారు ఉన్న టైంలో మేమున్నాము,
వాళ్ళందరికంటే మేము అదృష్టవంతులం పరమాత్మ. అడుగడుగున మమ్మల్ని పట్టుకొని నడిపిస్తూ మాకింత జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ జ్ఞానాన్ని ప్రవీణ్ గారు మాకు చేరుస్తున్నారు. పరమాత్మ వాళ్ళందరికంటే మేము ఎంతో అదృష్టవంతులమయ్యా. అంతటి అదృష్టవంతులను చేస్తున్న పరమాత్మ మీకు, మీ కుటుంబానికి శతకోటి నమస్కారాలు గురుదేవా.